ఒకసారి చిరుమిల్ల రాకేష్ గారు బీఆర్ఎస్ వెర్షన్ తీసుకుందాం. రాకేష్ గారు జాయిన్ అయ్యారు. రాకేష్ గారు ఏంటి రోజు ఒక ఎంపీఓ ఎమ్మెల్యేనో లేకపోతే ఇవాళ ఒక పత్రికాధిపతో జాయిన్ అవుతున్నారు. అన్ని ఫింగర్స్ కూడా మళ్ళీ ఫైనల్ గా మీ వైపు చూపిస్తున్నాయి. ఇంత ఇంత పెద్ద ఎత్తున దుర్వినియోగం చేశారు 10 ఏళ్ల అధికారాన్ని అని ఆరోపణలు వస్తున్నాయి. ఏంటి మీరేమో సైలెంట్ గా ఉంటున్నారు. లాస్ట్ 20 రోజులుగా బీఆర్ఎస్ పూర్తిగా సైలెంట్ ఉంది ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో. మిగతా విషయాలు మాట్లాడుతున్నారు కానీ దీని గురించి అసలు ఏం మీ సైడ్ నుంచి అధికారికంగా స్పందన లేదు. గుడ్ ఈవినింగ్ భరత్ గారు. గుడ్ ఈవినింగ్ అండి ప్యానల్ లో ఉన్నటువంటి మెంబర్స్ అందరికి, జీనియస్ ప్రేక్షకులకు. సార్ ఇది నాకు తెలిసి 3rd month 20th రమేష్ రెడ్డి గారు అని చెప్పేసి ఒక ఆఫీసర్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేశారు సార్ ఇది ఫోన్ ట్యాపింగ్ గురించి. దాదాపుగా 1.5 year అవుతుంది. 1.5 year తర్వాత సడన్ గా 1.5 year కిందటనేమో ఫస్ట్ పొలిటీషియన్ లా ఫోన్ ట్యాప్ అయ్యాయని చెప్పారు. అది పెద్దగా ఎవరు పట్టించుకోలేదు. వెంటనే అక్కడ నుండి ఏం చేశారంటే జడ్జిలో కూడా ఫోన్ ట్యాప్ అయ్యాయని చెప్పారు సార్. అప్పుడు కూడా ఎవరు పట్టించుకోలేదు ప్రజలు. నెక్స్ట్ ఏం చేశారు, ఇప్పుడు ఒక 1.5 year తర్వాత మీడియా వాళ్ళకి కూడా ట్యాప్ చేశారు అని చెప్పారు. ఇవన్నీ ఒక అంశం అయితే ఇవాళ రఘునందన్ రావు గారు ఒక మాట మాట్లాడారు నిన్న. ఏమన్నారంటే అసలు ఫోన్ ట్యాప్ అవుతుంది, నా ఫోన్ ట్యాప్ అయిందని చెప్పి దుబాక్ ఎలక్షన్ అప్పుడు నేను కంప్లైంట్ చేసిన, నన్ను పిలవకుండా ఎవరిని పడతారని పిలుస్తుంది అని చెప్పేసి వాళ్ళు చెప్పారు. ఒకటి మేము ప్రతిపక్షంలో ఉన్నామండి భరత్ గారు. పాలక పక్షంలో రాష్ట్రంలో కాంగ్రెస్ ఉంది, కేంద్రంలో బీజేపీ ఉంది. నెక్స్ట్ వచ్చేసి నేను ఏమంటానంటే ఒక పోలీసు ఎంక్వైరీ నడుస్తుంది, సిట్ పోలీస్ ఆఫీసర్. దానిలో ఎంక్వైరీకి గురి కాబట్ట వాళ్ళంతా కూడా పోలీస్ ఆఫీసర్స్. ఎందుకో నైట్ కు నైట్ పేర్లు చేంజ్ అవుతాయి, మీడియా అధిపతుల పేర్లు వస్తాయి, లేకపోతే ఇంకెవరో ఎంపీల పేర్లు వస్తాయి, ఎమ్మెల్యేల పేర్లు వస్తాయి, ఆ రోజు అధికారంలో లేని పేర్లు వస్తాయి. అంటే వాళ్ళు ఇష్టారీతిగా నేను ఏమంటున్నా అంటే డైలీ ఒక బట్ట కావాలి మీద వేయాలి ప్రజలు కూడా. కానీ ఇప్పుడు ఇది అఫీషియల్ గా చేసిన ఫోన్ ట్యాపింగ్ సంబంధించి 600 మంది పేర్లు మావోయిస్టు సానుభూతి పరులు అని చెప్పి మావోయిస్టు సానుభూతి పరుల కింద పిసిసి అధ్యక్షుడిని కూడా వేసేశారు. మహేష్ కుమార్ గౌడ్ పేరు కూడా అఫీషియల్ గా చేశారు ఫోన్ ట్యాపింగ్. మహేష్ అని పేరు పెట్టి ఆయన చెప్పారు నా లైవ్ షోలో. భరత్ గారు నేను ఏమంటున్నా అంటే ఇది హోమ్ సెక్రటరీ దగ్గరికి వెళ్లిన ఫైల్ బిట్వీన్ 2023 November 15 నుంచి 30 మధ్యలో. సార్ నేను ఏమంటున్నా అంటే అది పెడితే అఫీషియల్ గా ప్రతిపక్షం ఈ రోజున పాలక పక్షాలు కాదు సార్ మా మీద. ఇప్పుడు మాకు అసలు సంబంధం లేదు, దానికి అసలు ఏం జరిగిందో కూడా మాకు తెలియదని మేము చెప్తున్నాం. నెక్స్ట్ వచ్చేసి నేను ఏమంటున్నా ఎవరి గురించి ఎందుకు చేసినట్టు ప్రభాకర్ రావు ఇవన్నీ ఎందుకు చేసినట్టు ఇవన్నీ 1 minute భరత్ సార్. అఫీషియల్ గా కేసు అది ఏదైతే ఉన్నదో అది ఫస్ట్ దర్యాప్తు చేస్తున్నటువంటి సిట్ బృందము దాని ఛార్జ్ షీటో లేకపోతే దానికి సంబంధించిన కేసు ఒకటి కోర్టులో పెట్టనివ్వండి. నెంబర్ 1. నెంబర్ 2 ప్రతి ఒక్క దాన్ని మనం ఇప్పుడు కరెంటు కొనుగోలులో కూడా ఇదే విధంగా ఆరోపణలు చేసారు. సిట్ ఎంక్వైరీ అన్నారు, దాని మీద కమిటీ చేసారు, అది జ్యుడిషియల్ ఎంక్వైరీ జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసారు. మేము ఆ రోజు ఏం ఛాలెంజ్ చేసాం, మాకంటే దేశం మొత్తంలో తక్కువ ధర కొన్న వాళ్ళు ఎవరైనా ఉంటే చూపెట్టారు అని ఛాలెంజ్ చేసాం. ఇప్పుడు అది చూపెట్టలేదు. కాబట్టి వీళ్ళ పనేం లేదు, ఓన్లీ వీళ్ళు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు అమలు చేయలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి ప్రజల్ని పక్కదారి పట్టేయడానికి ఏమేమైతే ఉంటాయో అవన్నీ వెతుకులాటనే తప్పితే ఈ రోజు వాళ్ళు చేస్తున్నటువంటి ఇప్పుడు తులం బంగారం అన్నారు 2500. సరే అదొకే. ఇప్పుడు ప్రభాకర్ రావుని ఎందుకు అసలు ఇంటెలిజెన్స్ చీఫ్ గా రిటైర్డ్ వ్యక్తిని ఎందుకు పెట్టారు సార్? అజిత్ దోవల్ గారు ఆయన ఇంటెలిజెన్స్ చీఫ్ కాదు, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్. అది వేరు కదా, డిఫరెన్స్ కదా. 1 minute అండి. ఈ రోజు ఎంతమంది ఆఫీసర్లు రిటైర్డ్ అయిన ఆఫీసర్లు ఎవరెవరు ఉన్నారో వాళ్ళంతా లిస్ట్ ని పంపిస్తారు సార్. ఈ రోజు ఎవరెవరైతే లిస్ట్ ఉన్నారో ఎవరెవరైతే బంధువులు ఉన్నారో వాళ్ళందరూ లిస్ట్ మీకు పంపిస్తాను. నేనేమంటున్నా అంటే ప్రతి మీరు అన్నారు కదా అజిత్ దోవల్ గారు ఏ విధంగానైతే పనిచేశారో భారతదేశానికి, అప్పుడున్నటువంటి మావోయిస్టు పరిస్థితులలో సార్ ఈ రాష్ట్రంలో ఒక ఎన్కౌంటర్ కాకుండా మావోయిస్టు ప్రభావితం లేకుండా ఆ రోజు ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ గారి ప్రభుత్వం తగు జాగ్రత్తలు తీసుకొని ప్రభుత్వాన్ని ముందుకు సాగించింది. ఇప్పుడు మీరు అన్నారు కదా
మహేష్ కుమార్ గౌడ్ చెప్పారు, లేకపోతే ఇంకొకరు చెప్పారు, విశ్వేశ్వర రెడ్డి గారు చెప్పారు, ఇవన్నీ చెప్పారు కదా. నేనేమంటానంటే ఆ వ్యక్తిగతంగా ఆరోపణలు చేస్తారు కదా సార్. మరి ఈ ఆరోపణ నేనేమంటానంటే 1.5 years కింద కేసు బుక్ అయినప్పుడు ఎందుకు బయటకు రాదే? ఏంటంటే ఇది ఒకటే పని. అంటే కేసు బుక్ అయిన వెంటనే రాదు కదా, ఇన్వెస్టిగేషన్ చేయంగా తెలుస్తుంది సార్. అంటే ఇన్వెస్టిగేషన్ ఎప్పుడు సార్? దాంట్లో ఉన్నటువంటి ప్రభాకర్ రావు వచ్చింది ఇప్పుడే కదా, ప్రభాకర్ రావు వచ్చి 10-15 రోజులు అయింది అంతే కదా. ప్రభాకర్ రావు రాకపోతే మీరు అన్నారు కదా ఇంతకుముందు, మీరు ఒక మాట అన్నారు, అఫీషియల్ గా అది తీసుకున్నటువంటి ఇవన్నీ ఇన్ఫర్మేషన్ అని చెప్పారు. అంటే 1 year నుంచి అఫీషియల్ గా వీళ్ళకి ఇన్ఫర్మేషన్ తెలియదు సార్. కాంగ్రెస్ ప్రభుత్వం అంత చేతగాని ప్రభుత్వమా సార్? రామచంద్ర నాయక్ గారు చెప్పాలి మీరు జవాబు దీనికి. భరత్ గారు ఒక 1 minute కంప్లీట్ చేస్తాను. చెప్పండి రాకేష్ గారు. చెప్తున్నాను ఈ రోజు నేను సుభాష్ గారు ఒక్క నిమిషం, సుభాష్ గారు ఇస్తాను మీకు అవకాశం, ఒక్క నిమిషం. కాంగ్రెస్ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ 1.5 year కింద కేసు బుక్ చేసి అఫీషియల్ గా మా దగ్గర డేటా ఉందని చెప్పి ఆరోపణ చేస్తుంటే అంత కాదగాని ప్రభుత్వం ఒకటి నెంబర్ 1. ఒక్క నిమిషం సుభాష్ గారిని కంప్లీట్ చేసి మీ దగ్గరకు వస్తాను, మీరు ఉండండి.